రామిరెడ్డి గారు చెప్పండి. అంటే ఇప్పుడు ఒకవైపు బీఆర్ఎస్ కూడా ఆరోపణలు చేస్తుంది గురుకులాలకు సంబంధించినటువంటి టెండర్లలో పూర్తిగా అవినీతి జరిగిందని. అయితే కాంగ్రెస్ ఏమో లేదు మేము 600 కోట్లకే అంటుంటే వాళ్ళేమో 2000 కోట్లు అంటున్నారు. భారతీయ జనతా పార్టీ ఏమనుకుంటుంది? నిజంగానే టెండర్లలో గోల్మాల్ జరిగిందా? అసలు టెండరు ఎంతకు జరిగింది అనేది బయటికి రావాలి. మొదలు 600 కోట్లకు అన్నారు, తర్వాత 1163 కోట్లు ఏదో అన్నారు వీళ్ళు. దాని మీద స్పష్టత రావాలి. వాళ్ళేమో 2000 కోట్ల అవినీతే 2000 కోట్లు అంటారు. 2000 కోట్ల అవినీతి అంటే వేలల్లో ఉండాలి టెండర్, ఎన్ని వేల చాలా వేలలో ఉండాలి. మరి అది స్పష్టత లేదు. కాబట్టి ఒకటైతే అనుమానం ఉంది, గురుకులాల టెండర్ లో అవినీతి జరిగింది అనేది అనుమానం ఉంది, బలంగానే ఉంది అనుమానం. దాని మీద స్పష్టత ఇవ్వాలి. కానీ ఈ డ్రామాలతో దాన్ని క్లోజ్ చేయిస్తున్నారు. ఆయన నేను చెప్తా, నేను దీన్ని బయట పెడతా అంటే నేను కూడా ఛాలెంజ్ అని ఈ డ్రామాలు చేస్తున్నారు తప్ప యాక్చువల్ విషయాలు ఎవరు బయట పెట్టట్లేదు. మరి వాళ్ళ దగ్గర బీఆర్ఎస్ వాళ్ళ దగ్గర ఉంది అంటున్నారు ఎవిడెన్స్. మరి అది ఇవ్వాలి కదా, మీడియాకి ఇచ్చి మీడియా ద్వారా ప్రజలకు తెలియజేయాలి కదా, చేయట్లేదు. వీళ్ళు కూడా దాని మీద అధికార కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా స్పష్టత ఇవ్వట్లేదు. మేము చేయలేదు అంటున్నారు. అది 600 కోట్లే కదా, 2000 కోట్లు ఎట్లా అంటున్నారు? దాని తర్వాత మళ్ళీ 1100 కోట్లే కదా అంటున్నారు. ఇంట్లో మాత్రం అనుమానం ఉంది, పక్కా అనుమానం ఉంది. దీని మీద స్పష్టత రావాలి. కొంత సమయం పోతే మాకు కొంత ఇన్ఫర్మేషన్ దొరికినాక మేము కూడా దీని మీద ఉద్యమిస్తాం. మొదలే మేము బీఆర్ఎస్ లాగా అడ్డగోలు ఆరోపణలు చేయం. దీనికి ఎగ్జాంపుల్ ఇస్తా. కత్తి వెంకటస్వామి గారే ఎవిడెన్స్. ఆయన డిటిఓ వెంకన్న యాక్సిడెంట్ లో చనిపోయినప్పుడు భూపాలపల్లి దగ్గర మీరు వీటిని పట్టుకుంటే మాఫియాకి వ్యతిరేకంగా వస్తే మీరు లారీతో గుద్దించి చంపేస్తారా అని సోషల్ మీడియా పోస్ట్ చేసి నేను హరీష్ రావు ఆ రోజు మాకున్న ఇన్ఫర్మేషన్ నేను చెప్పిన ఛానల్లో వెంకటస్వామి గారు ఉన్నారు. ఇదైతే మొత్తం అంటే లోకల్ గా ఇన్ఫర్మేషన్ తీసుకొని చెప్పినాం. ఇది యాక్సిడెంట్ లాగా కనిపిస్తుంది, ఆయన వచ్చింది కొత్తగా అని చెప్పి. సో ఈ హరీష్ రావు ఏంటంటే అట్లా పచ్చి అబద్ధ ఆరోపణలు ఏమని చేస్తాడు అంటే ఇలా అవినీతి జరగదని అంటలేను. అవినీతి జరిగిన అనుమానం ఉంది. గురుకులాల టెండర్లు స్పష్టత రావాలి. ఇప్పుడు ఇంకా వేరే చెప్తా, గురుకులాల టెండర్ కాదు, రెండు ముఖ్యమైన చెప్తా. భూభారతిలో అవకతవకలు జరిగినాయి, దీని మీద విచారణ జరగాలని సీఎం రేవంత్ రెడ్డి 15 రోజులు రిపోర్ట్ ఆదేశించుండు. దానికి అలా జరగకుండా మళ్ళీ చర్యలు తీసుకోవాలన్నాడు. ఇది నిన్ననే మొన్న జరిగింది. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, సింగరేణిలో బొగ్గు మాయమైందా ఏమైంది దీని మీద ఎంక్వైరీ జరిపి సమగ్ర విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఆయన విచారణకు ఆదేశించారు. అంటే ముఖ్యమంత్రి వాళ్ళ ప్రభుత్వంలో అవకతవకలు జరిగిన విచారణకు ఆయన ఆదేశించుండు. ఉప ముఖ్యమంత్రి ఆయన శాఖలో బొగ్గు శాఖ ముఖ్యంది అవకతవకలు జరిగిన ఉంది, విచారణ జరగని ఆదేశించు. ఇంట్లో అంత అధ్వానంగా ఉంది పరిస్థితి, పాలన పరిస్థితి. ఈ గురుకుల టెండర్లది మాకు తెలియదు కాబట్టి అనుమానం ఉంది, స్వచ్ఛత తెలియదు. ఈ రెండిట్లో మాత్రం భూభారతి గురించి ఎప్పటి చెప్తున్నాను. నేను కూడా ఇంతకుముందు 3-4 ఛానల్ చెప్పినా. ఎందుకంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆయన చెప్పే విధానం, దాంతో ఆయన ఏదైతే మన సమ్మక్క సారక్క జాతర టెండర్ దేవాదాయ శాఖ నుంచి మార్పించుకున్నాడో అక్కడనే ఆయన ఎజెండా తీరు అర్థమైంది. భూభారతి విషయంలో ఆయన ఓవర్ యాక్షన్ మాట్లాడిందంటే ఇప్పుడు అతి చేసినప్పుడు ఓవర్ యాక్షన్ చేసినప్పుడు డౌట్ వస్తుంది. ఇది ఏం లేదో దాల్మే కుచ్చు కాలా అంటారు, ఏదో తేడా కొడుతుంది. అది పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాటలో భూభారతి జరుగుతుంది. దానికి సీఎం గారు నిన్న ఆదేశించారు. సో ఇది బొగ్గు విషయం ఇంతకుముందు 15 నుంచి నడుస్తూనే ఉంది. ఏది 40 లక్షల టన్నుల బొగ్గని 1600 కోట్ల విలువైన బొగ్గు మాయమైందని. తర్వాత కొన్ని రోజుల తర్వాత ఏంటంటే అసలు బొగ్గు మాయం కాదు, బొగ్గు తవ్వకుండానే వీళ్ళు గొప్పలకు ఎక్కువ చెప్పుకుని ఒక లీక్ ఇచ్చారు. అట్లా లీక్ ఇస్తారు. అంత 40 లక్షల టన్నులు తవ్వకుండానే తవ్విన ఎట్లా లీక్ ఇస్తారు? తర్వాత ఇప్పుడు వాళ్ళ నుంచి కూడా ఏది మన పవర్ జనరేషన్ కార్పొరేషన్ కూడా మాకు ఇవ్వాల్సిన G6 to G10 క్వాలిటీ ఇవ్వకుండా G14 to G16 క్వాలిటీ ఇస్తారు. చాలా ఆ మిషన్లు దాని సూట్ కావని, తర్వాత స్టాక్ కూడా లేదని 50 లక్షల టన్నుల బొగ్గు ఉండాలి వర్షాకాల ఆరంభంలో. ఎందుకంటే వర్షాకాల కాలంలో అది వర్షాలు పడుతుంటే ఓపెన్ కాస్ట్ మైనింగ్ ఆగిపోతుంటాయి. అప్పుడప్పుడు ఆ ఇబ్బందులకు ఉండాలి, లేదు. ఇప్పుడు బొగ్గు కొరత ఉంది, పవర్ కట్ కూడా అవుతుంది. ముందు ఎట్లా తెలుసు. సో ఇవి ఏంటంటే గురుకులాల దాని మీద కూడా స్పష్టత ఇవ్వాలి. అనుమానం వస్తే మాకు కొంత ఇన్ఫర్మేషన్ మేము డిమాండ్ చేస్తాం. ఎట్లా ముందుకెళ్ళాలి, చట్టపరంగా ఎట్లా వెళ్ళాలి మేము ఆలోచిస్తాం. ఇవి మాత్రం వాళ్ళు రెండు పెట్టుకుని నిన్న ఇవాళ భూభారతి సింగరేణి అవకతవకల నుంచి బయటకు వచ్చింది. సో ఇంకా ఎన్ని బయటకు వస్తే తెలవాలి. ఈ అప్పుల విషయం కూడా మెయిన్ అయింది. ఇప్పుడు అప్పుడప్పులు ఇప్పుడప్పులు ఇది కూడా ప్రజలకు తెలవాలి.
ఇక జిహెచ్ఎంసీ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి నిన్న జరిగిన హైడ్రామా ఇదేదన్నా ట్రైలర్గా చూడొచ్చా మనము, కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ? రామరెడ్డి గారు. పక్కా అండి. ఎందుకంటే జిహెచ్ఎంసీలో ఇప్పుడు లాస్ట్ జిహెచ్ఎంసీ ఎలక్షన్ 2020 జరిగినట్లే అప్పుడు అధికారంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది. మైనార్టీ ఓట్ బ్యాంక్ ఎస్పెషల్లీ ముస్లిం ఓట్లు ఏంటంటే అధికారంలో కాంగ్రెస్ ఉంటే కాంగ్రెస్ దిక్కు, బీఆర్ఎస్ ఉంటే బీఆర్ఎస్ దిక్కు ఉంటున్న ట్రాక్ రికార్డు ఉంది అది. కాబట్టి అప్పుడు బీఆర్ఎస్ కు ఫుల్ పడి కాంగ్రెస్ కు 2 వచ్చినాయి 150లో, 2 డివిజన్లు వచ్చినాయి. బీజేపీకి 48 వచ్చినాయి. బీఆర్ఎస్ కు 99 నుంచి 57కి తగ్గినాయి, 50 తగ్గినాయి. సో ఇప్పుడు ఏంటంటే కాంగ్రెస్ అధికారంలో ఉంది. అది అసెంబ్లీ ఎలక్షన్లో జిహెచ్ఎంసీ ఏరియాలో మైనార్టీస్ పర్టికులర్లీ ముస్లిమ్స్ పూర్తిగా ఏది కొద్ది శాతం 5-10% బీజేపీ కాంగ్రెస్ కేసీ కాకుండా 80% కేబో బీఆర్ఎస్ అధికార పార్టీకి వేయించుకోవడం వల్ల ఇక్కడ మొత్తం బీజేపీ 1 సీటు, ఎంఐఎం 7, మిగతా అన్ని బీఆర్ఎస్ గెలుచుకుంది. కాంగ్రెస్ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన జిహెచ్ఎంసీ పరిధిలో 1 ఎమ్మెల్యే స్థానం కూడా గెలుచుకోలేదు. కానీ లోక్సభ కాంగ్రెస్ అధికారానికి వచ్చినాక జరిగిన 2 ఉప ఎన్నికలు, కంటోన్మెంట్ కానీ జూబ్లీస్ కానీ, తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అన్ని సీట్లు గెలుచుకున్న బీఆర్ఎస్ 3rd ప్లేస్ పోయింది. 10 లక్షల ఓట్లు వచ్చిన మల్కాజ్గిరి పార్లమెంట్లో 3 లక్షల ఓట్లకు పడిపోయింది. సో ఎందుకంటే మైనారిటీ ఓట్ల షిఫ్ట్ ఆ విధంగా మారుతుంది అధికార పార్టీ దిక్కు. ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అడ్రస్ ఉండదు. 300 డివిజన్లు చేశారు. ఏంటంటే వాటిని పెంచడము, కొత్త కార్పొరేషన్లు, కొత్త మున్సిపాలిటీ, కొన్ని గ్రామ పంచాయతీలు కలపడంతో 303 కార్పొరేషన్లు, అవన్నీ సంఖ్య కూడా బాగాలే. కానీ అట్లా చేయడం ఇప్పుడు ఏంటంటే 300లో 10 స్థానాలు కూడా బీఆర్ఎస్ రావు. అందులో ఏ మాత్రం అనుమానం లేదు. మరి బీఆర్ఎస్ తను లేచే ప్రయత్నమా, కాంగ్రెస్ బీఆర్ఎస్ లేపే ప్రయత్నమా? కాంగ్రెస్ అయితే లేపదు, ఎందుకంటే వాళ్ళకు కూడా ప్రాబ్లమే. అది లేచిందంటే మైనారిటీ ఓట్లు మాకు కూడా రావాలంటది. కానీ ఆ బీఆర్ఎస్ ఎన్నికల కోసం, అది జిహెచ్ఎంసీ ఎన్నికల కోసం ఈ బీఆర్ఎస్ డ్రామాలు చేస్తుందని మాకు స్పష్టంగా అనిపిస్తుంది. బీజేపీతోనే కాంగ్రెస్ పోటీ 200 డివిజన్లు కనీసం, తర్వాత ఒక 60-70 డివిజన్లో ఎంఐఎం బీజేపీకే పోటీ ఉంటుంది. ఒక 30 డివిజన్లో 20-30 డివిజన్లో ఎంఐఎం బీజేపీ కాంగ్రెస్ ఇట్లా, లేకపోతే మళ్ళీ బీఆర్ఎస్ ఒక 5-10 డివిజన్లో పోటీగా ఉంటుంది తప్ప అంతమించి ఉండదు. ఇప్పుడు జిహెచ్ఎంసీతో ఎన్నికలతోటి తెలంగాణలో బీఆర్ఎస్ వాష్ అవుట్ అయింది. ఆ పరిస్థితి రాకూడదని ఈ డ్రామాలు బీఆర్ఎస్ చేస్తుందని మాకు అనిపిస్తుంది.